పోవాలి. ఏ నాయకులైనా సరే, ఏ అధికారులైనా సరే. ఇక ఇవే ఇష్యూస్పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు రేగిల్ లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే రజనీ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. విజయ్ కిరణ్ గారు, టీడీపీ తెలుగు యువత కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా విజయ్ కిరణ్ ప్రశ్న తీసుకుందాం. విజయ్, మిమ్మల్ని రవికిరణ్ అన్నట్టున్నాను, సారీ విజయ్ కిరణ్. విజయ్, మీ వాయిస్ మీట్లో ఉన్నట్టున్నా చెక్ చేయండి ఒకసారి. మీట్లో లేదండి. ఓకే విజయ్, చంద్రబాబు నాయుడు గారు అస్థిన ప్రయాణం, చాలా అంశాలు ఉన్నాయి అందులోని. ఏం జరుగుతుందో, ఆయన ఎలాంటి వరాలు మోదీ గారు అందిస్తారో, ఎలాంటి హామీలతోటి ఈయన వస్తారు అన్నది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. ఈ అంశంలోనే ఇందాక నేను ఒక వీడియో చెప్పాను. అది నేను ఖచ్చితంగా మీ ఒక్కరికనే కాదు, ఎవరికైనా సరే అది మా బాధ్యత కాబట్టి పబ్లిక్లో ఇలాంటివి చేయకూడదు కాబట్టి అని వాళ్ళకి చెప్పాను. ఇది ఒక గుణపాఠం కింద నేర్చుకోవాలి, స్టార్టింగ్లోనే తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా. వాళ్ళ నాయకులందరూ ఎవరిని ఎటువంటి కక్షపూర్తి చర్యలు వద్దు, పాలనగా చేయాలని మెసేజ్లు ఇస్తుంటే తగుదనమ్మా అని చెప్పి మేము రంగంలోకి వస్తామండి, మా ఆయన గారు పలానా అయినా నువ్వు నాకు సెల్యూట్ కొట్టు, నువ్వు డ్రెస్ వేసుకోవా, నాకేమో ఇదన్నీ ఏమి సూచిస్తున్నారు? ఇదంతా వ్యతిరేకంగా ఉంటే మీకు తెలియకుండానే వ్యతిరేకత వచ్చేస్తుంటుంది. ప్లీజ్ సార్, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. మీరు మంచి అంశాన్ని ఈ రోజున డిబేట్లో పెట్టారు. అది పోలీసుకి సంబంధించి అంటే మంత్రి గారి సతీమణి చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక్కడ మంత్రి గారి సతీమణి చేసినటువంటి అంటే కొంత దురుసు ప్రవర్తన, ఎక్కడా కూడా అసభ్య పదజాలం కానీ లేదు వేరే విధమైనటువంటి తప్పుడు మాటలు కానీ ఏదైతే మన వైసీపీ మంత్రులు లేదా మంత్రుల కుటుంబ సభ్యులు చేసినట్లుగా కాకుండా కొంత దురుసుగా ప్రవర్తించారు. ప్రవర్తించిన దానిపైన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి మనది ఫ్రెండ్లీ గవర్నమెంట్, పోలీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఏపీ ప్రజల ఫ్రెండ్లీ గవర్నమెంట్, సో మనం అటువంటి చేయకూడదని చెప్పి స్పష్టంగా దాని మీద వివరణ కోరారు. దానికి సంబంధించి మరొకసారి జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకున్నారు. అయినా ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధానమైన పాయింట్ ఏంటంటే, గతంలో లకారాలతో పోలీస్ అంటే సిఐ కంటే పై స్థాయి ఆఫీసర్స్ని లకారాలతో మాట్లాడినటువంటి పరిస్థితిలో కూడా ఇటు మీడియా కానీ, అటు పోలీస్ సంఘాలు కానీ, లేదు పౌర సంఘాలు కానీ ఎవరు కూడా మాట్లాడటానికి కూడా 1, 2, 3, 4 పెట్టినటువంటి ప్రభుత్వం ఆ రోజున. ఈ రోజున ప్రజాస్వామ్యయుతంగా అందరూ చిన్న తప్పు జరిగిన మీడియా సాక్షిగాను, సోషల్ మీడియా సాక్షిగాను ఆ తప్పుని ఎత్తి చూపించే స్వేచ్ఛ ఈ రోజున ఎన్డీఏ కూటమి చంద్రబాబు. అంటే ఒక విషయం అంటే ఇందులో విజయ్, నేను ఇంటరప్ట్ చేశానని కాదు, మిగతా వాళ్ళు ఎవరైనా చూపించలేదేమో, మిగతా వాళ్ళు ఎవరైనా దాన్ని పట్టించుకోలేదేమో. డే 1 నుంచి వైఎస్ఆర్సీపీలో ఎవరు నోరు జారినా డైరెక్ట్గా పోస్టర్ వేసి నేను డిబేట్లు పెట్టి మాట్లాడిన వ్యక్తిని. మీ ఇష్టం వచ్చినట్టుగా చెక్ చేసుకోండి. లాస్ట్ 5 years ఓపెన్ ఛాలెంజ్ ఇది, ఓపెన్ ఛాలెంజ్ ఇది. బై అండ్ లార్జ్ మెజారిటీ మీడియా సంగతి చెప్తున్నాను సార్. ఓకే, మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉందండి? ఖచ్చితంగా అది పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి తెలుసు, అక్కడ ఉన్న రజనీ గారికి తెలుసు, ఇంతకు ముందు జనసేనలో ఉన్న రేగిల్ లక్ష్మణరావుకి తెలుసు. ఎవరైనా సరే, కొడాలి నాని గారు తప్పు చేస్తే కొడాలి నాని గారిని ఎండగట్టాం, రోజా గారు తప్పు చేస్తే రోజా గారిని, పేరు నాని గారినో లేదా ఇంకో నాని గారినో ఇంకొక నాని గారు ఎవరిని వదలలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పటడుగులు వేసినా డైరెక్ట్గా అటాక్ చేసాం. సో ఇప్పుడు అంతే, ఇది అదే అని నేను చెప్పట్లేదు, మాకు ఎవరిది అవసరం లేదు కూడా జెండాలో ఎజెండాలో. 99 టీవీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం చేసిన ప్రతి తప్పు మీద డిబేట్లు జరిగినాయి. ఆ డిబేట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా అటెండ్ అయ్యారు, దాని మీద డిబేట్ జరిగింది. ఇటువంటి ఛానల్స్ యొక్క శాతం చాలా తక్కువ. మీలాంటి వారు కూడా చాలా తెగించి చేయాల్సినటువంటి పరిస్థితి. మిగతా అంటే మీ మీద కూడా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా వాళ్ళు ప్రయత్నాలు జరిగినటువంటి జరుగుతాయండి. సమాజంలో జరుగుతాయి. ఎవరు సరదా, ఎవరు సురకానందం వాళ్ళది జరుగుతాయి, జరగనివ్వండి. నా మీద ట్రోల్స్ వస్తుంటే ఏమవుతుంది? ట్రోల్స్ వస్తుంటేనే ఓకే, నేను శంషేర్గా నేను ఉద్యోగం చేస్తున్నానరా, నేను నిలబడ్డానరా, నేను జర్నలిజం విలువలను కాపాడుతున్నానరా అని నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నా మీద ట్రోల్స్ వస్తే భయపడి పారిపోను. వర్మ గారు లాగా ఉద్యోగం బాధ్యతని గుర్తెరిగి పనిచేసే జర్నలిస్టులు తక్కువైపోతున్నటువంటి ఈ పరిస్థితిలో మీరు నిటారుగా నిలబడి
ప్రజల వాయిస్ని, అది పార్టీలకి సంబంధం లేకుండా, ప్రభుత్వాలకి సంబంధం లేకుండా మీరు ఇస్తున్నటువంటి వాయిస్ ఈ రోజున ఇంత డే లైట్లో మంత్రి గారి భార్య చేసినటువంటి దానిపైన మీరు చర్చ పెట్టారంటే మీకు పార్టీలతో సంబంధం లేదు, ఇష్యూవే మీకు బేస్, సమస్య మీకు బేస్. కాబట్టి ఖచ్చితంగా దీని గురించి నేను అంటే మన ఒక్క మీడియా గురించి అనమాట, బై అండ్ లార్జ్ జరిగినటువంటి సంఘటన. సరే, మీడియా సంఘటన పోలీస్ సంఘాలు కూడా మాట్లాడలేదు కదా, పోలీస్ సంఘాలు కూడా మాట్లాడే పరిస్థితి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా స్పందించే స్వేచ్ఛని ఈ ప్రభుత్వం ఇచ్చిందనేదే నా ఉద్దేశం, నాకు చెప్పదలుచుకున్నటువంటి ఉద్దేశం. పైగా రాబోయే రోజుల్లో ఇటువంటి జరగకూడదని, ఎందుకంటే మాకు బాధ్యతలు గుర్తెరిగి ఉన్నాం. ఏ తప్పు మీరు చెప్పిన విధంగా ఏ తప్పు ఈ అధికార మదాన్ని తలకెత్తుకుంటే జరగబోయేది 150 నుంచి 11 ఎట్లా వచ్చినాయో మాకు కూడా ఈ అధికార మదం ఖచ్చితంగా ప్రజలు దించుతారు. ఎందుకంటే గతంలో మనం చూసాం, ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. అది కేవలం సంక్షేమ పథకాలే కాదు, మన ప్రవర్తనని కూడా ప్రజలు గమనిస్తున్నారనేది మన రిజల్ట్కి నిదర్శనం. ఏ విధంగా బూతులు తిట్టారు మామూలు కానీ మంత్రులు కానీ, వాటిని కూడా ప్రజలు కౌంట్ చేస్తున్నారు. అభివృద్ధిని చూస్తున్నారు, సంక్షేమాన్ని చూస్తున్నారు, ప్రవర్తనని చూస్తున్నారు, కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసే వాటిని కౌంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ప్రజలు కౌంట్ చేస్తున్నారు. ఇవాళ విజయకిరణంగా నేను ఒక్కడిని ఏదైనా మాట్లాడితే, నా పైన ఏదైనా అన్యాయం జరిగితే ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ రోజు పట్టించుకోకపోవచ్చు, కానీ ఓటేసిన టైంలో పలానా కిరణకి అన్యాయం జరిగింది కాబట్టి దాన్ని కూడా గుర్తించేటువంటి చైతన్యం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కలిగింది. దానికి నిదర్శనం సుబ్రహ్మణ్యం హత్యకి సంబంధించిన నిదర్శనం, డాక్టర్ సుధాకర్ హత్య నిదర్శనం, చీరాల కిరణ్ నిదర్శనం, గురజాల కాన్స్టిట్యున్సీలో దోమతోటి విక్రమ్ హత్య నిదర్శనం. వీటన్నిటిని కూడా ఆ రోజు ప్రజలు రోడ్డుపైకి రాకపోయిండొచ్చు, కానీ దానికి సంబంధించిన రిఫ్లెక్షన్ ఎన్నికల్లో ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల మన్నలు పొందడానికే ఈ ప్రభుత్వం ముందుంటది. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన అయిపోయిందండి. నేను వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నాం అది మనం చెప్పేసాం. ఇంక దానికోసం చర్చ కొనసాగించడం అనవసరం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అస్థిని పరిగెట్టడంలో ముఖ్యాంశాలు ఏంటి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు, కోట్లాది మంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒకటి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చలాయిస్తా ఉన్నాం. ఖచ్చితంగా